చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిట్ వేసింది, విచారణ జరుపుతున్నామని చెప్తుంది. ఆయన పరారులో ఉన్నాడని పోలీస్ శాఖ చెప్తుంది. కానీ తను ఇప్పటికిప్పుడు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి తనకు ముందస్తు బెయిల్ కావాలి ఈ ఫోక్సో కేసు నుంచి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్? ఈ రోజున మన పిచ్చితొగ్గులకు పాలన నడుస్తుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కదా. అందుకే ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత ఏంటిది బాగా మంచి స్థాయిలో డెవలప్మెంట్ అయింది అని చెప్పడానికి ఉంటుంది. కొంచెమైన సిగ్గుండాలా. మరి హైకోర్టుకి ఎందుకు పోయిండో ఆయన ఇన్ని రోజులు వచ్చి ట్రాకింగ్ చేయలేకపోతున్నాం, ఎక్కడున్నాడో తెలియట్లేదు అని చెప్పేసి నిన్న కూడా ఆమె కొత్తగా తనని వేశారు, సిట్ దాంట్లో వేశారు. మరి ఇది వేయడమే అసలు ఈ కేసును నీరుగార్చడము అని చెప్పేసి కొన్ని వార్తలలో చూస్తున్నాం. మరి ఈ విధంగా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ పక్కనే కూర్చోబెట్టుకొని వేరే చిన్న చిన్న వాళ్ళు వచ్చేసి ఎవరన్నా రేప్ కేసు జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులను ఇంకెవరైతే చుట్టుపక్కల ఉన్న అందరినీ తీసుకుపోయి ఫ్యామిలీలను మొత్తం వచ్చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి దొరికేదాకా వదలను. మరి బండి సంజయ్ని ఎందుకు తీసుకుపోవట్లేదు? బండి సంజయ్ వచ్చేసి బీజేపీ నేతనా? అంటే సామాన్య ప్రజలకు ఒకలాగా, మామూలుగా లీడర్లకు ఒకలాగా. అంటే లీడర్లకు ఈ చట్టం అనేసి చుట్టమని చెప్పి చెప్తున్నారా? అందుకే మా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నీకు చేతనైతే నిజంగానే వచ్చేసి చిత్తశుద్ధి ఉండి నేను ఈరోజు బీసీ నాయకుని నన్ను దొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారంటే బీసీ కార్డు వాడుతున్నావు. దేనికి వాడుతున్నావు? బీసీ కార్డు వాడాలంటే ఒకప్పుడు నీ కొడుకు వచ్చేసి ఏంటిది రౌడీజం చేసుకుంటా కాలేజీలలో అన్ని రకాలుగా బూతులు ఏంటిది లంచా కొడుకు అనే టైంలో నీకు ఆ టైప్లో అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున అన్ని రకాలుగా కొట్టడాలు రౌడీజం చేస్తున్నప్పుడు బిడ్డ నేను వచ్చేసి ఒక పొజిషన్లో ఉన్నా, రేపొద్దున సామాన్య మానవులు చేసినా కూడా నేను వేరే రకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ నా కొడుకే చేస్తే బాగోదు, నువ్వు జాగ్రత్త, రేపొద్దున తోలు తీస్తాను నీకు ఇట్లాంటివి నాకు తెలిస్తే అని చెప్పేసి నువ్వు అప్పుడే ఆ రోజే వార్నింగ్ ఇచ్చేటోనివి. ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు రౌడీజం చేస్తుంటే కొడుతుంటే నా కొడుకు పెద్ద మునగాడైందని చెప్పేసి. అంటే నువ్వు సామాన్యుడిగా ఉన్నప్పుడు ఉండి కార్యకర్తలాగా వచ్చినావు, కానీ నీ కొడుకు నీకు అధికారం ఉందనే బలంతో, కండబలం మదబలంతో ఈ రోజున ఏంటి తెలంగాణ ప్రజల మీద ఆయన ఏజ్ ఎంత, ఆయన అనుభవం ఎంత, పిల్లగా ఎట్లా కొడుతున్నాడు జనాలను పట్టుకొని. అంటే ఆ విధంగా కొడుతుంటే నువ్వు ఆ రోజు చూసినావు. ఈ రోజు ఆయన ఆ విధంగా కావడానికి నీ కొడుకు ఆ విధంగా ఈ రోజు వచ్చేసి 17 years మైనర్ అమ్మాయిని వచ్చేసి రేప్ దాకా పోయిండు అని చెప్పేసి. అంటే ఎవరు కారణం? అది నీ నిర్లక్ష్యం కాదా? నీ పెంపకం కాదా? ఒకప్పుడు చిన్న తప్పు చేసిన తల్లిదండ్రులుగా నువ్వు అది వచ్చేసి రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు, అది చెప్పలేదు. ఈ రోజున వచ్చేసి తను ఈ విధంగా అవ్వడానికి బండి సంజయ్ కారణం. ఎందుకంటే తనకు వచ్చేసి పదవి ఉంది అనే అహంకారంతో వాడు కొడుకు అట్లా చేసిండు. ఈ రోజున వచ్చేసి తిను హోమ్ మినిస్టర్గా ఉండి కనీసం తన పక్కనే కూర్చొని ఏంటిది స్పీచ్లు ఇస్తూ ఉంటారు, నవ్వుకుంటూ వచ్చేసి బండి సంజయ్ నా ఫ్రెండే, కిషన్ రెడ్డి నా ఫ్రెండే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మొన్నటికి మొన్న మోడీ వచ్చేసి ఈయనను బెదిరించినందుకు వచ్చేసి అంటే ఈయన మీద కేసులు ఉన్నాయి కదా, ఓటుకు నోటు కేసులు, దేశంలో లేని కేసులన్నీ సీఎం. ఇంత క్రైమ్ రేట్ ఎవరికి ఉన్నది అంటే మన సీఎంకే ఉంటుంది, రేవంత్ రెడ్డికి. సో దానివల్ల రేపు పొద్దున నన్ను కూడా వచ్చేసి నేను వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే నా కేసులు బయటికి తీస్తారు, నన్ను ఎక్కడ జైల్లో బొక్కలో వేస్తాడని చెప్పి భయపడి ఈ సీఎం వచ్చేసి ఈ రోజు నా బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడా? మరి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, అందరికీ సమానం అంటారు. మరి సమానం అన్నప్పుడు ఇప్పటిదాకా కనీసం పోక్సో కేసు పెట్టేసి 4 రోజులు కావస్తున్నది, ఇప్పటిదాకా దానికి సమాధానం లేదు, దాన్ని పట్టించుకోరు. మరి ట్రేస్ చేస్తున్నాము, ఎక్కడ దొరకట్లేదంటే మీ వ్యవస్థ ఫెయిల్యూర్ అని మీరే చెప్తున్నారా? పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్. దానికి వచ్చేసి హోమ్ మినిస్టర్గా ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడానికి చెప్తున్నారా? అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ మొత్తానికి సర్వనాశనం అయిపోయింది. ఇంకా మీద ఈ కేసును మీరు ఇలా చేసారంటే ఇంకా మీద కేసులు ఇట్లానే చేస్తారా? అంటే సామాన్యులకి అంటే బడాబాబులకి లీడర్లకి ఈ విధంగానే ఉంటుందా? మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈరోజు హైకోర్టుకు పోయి ఆయన వచ్చి స్టే తెచ్చుకుంటున్నాడు అంటే ఒక 17 సంవత్సరాల మైనర్ బాలికను చేసినప్పుడు అసలు అలాంటివి లేవు. ఏంటిది ముందస్తు బెయిల్ ఉండవు, అసలు ఏముండవు. 3 నెలల నుంచి వచ్చేసి వాళ్ళు కేసు ఇవ్వడానికి పోతే తీసుకోలేదు అంటే ఈ చట్టం అనేది ఈ పెద్ద లీడర్ల చేతిలోనే ఉంది. అంటే ఈ రోజున మనం ప్రజలు ఆలోచించాల్సింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చట్టాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే బీజేపీ ప్రాంతాలలో అధికారంలో ఎక్కడైతుందో అక్కడ లీడర్లే వచ్చేసి అమ్మాయిలను బలాత్కారాలు చేయడం, చిన్న చిన్న అమ్మాయిలని రేపులు చేయడం, మానభంగాలు చేయడం, మర్డర్లు చేయడం ఇవన్నీ జరుగుతుంది. సంఖలో వచ్చేసి దొంగను పెట్టుకొని మోడీ సంఖలో దొంగలు పెట్టుకొని ఏమో చెప్తాడు, మొత్తం నీతి సూతులు చెప్పుకుంటా పెట్రోలు తక్కువ వాడండి, బంగారం తక్కువ వాడండి, బేటీ బచావో అంటాడు. మరి దొంగలు సంకలు వేసుకొని తిరుగుకుంటే ఏమో అంటారు శాస్త్రము,
దొంగల సంఖలో దొంగను పెట్టుకొని నేను సంసారిని వీళ్ళు సంసారులు అనేటట్టు చెప్పేటట్టు ఆ టైపులో చెప్తున్నాడు. మరి కొంచెమైనా సిగ్గుండాలి. ఈరోజు వచ్చేసి నువ్వు వచ్చేసి పిఎంగా ఒక ప్రధాని మంత్రిగా ఉన్నావంటే ఒక దేశంలో ఎవడైనా పర్వాలేదు, నువ్వు చట్టసభల్లో ఉండని ఎంత పెద్ద లీడర్ అయినా ఉండండి, ఫస్ట్ వాడిని నువ్వు నిజంగానే దేశం కోసం పనిచేస్తున్నావు, ప్రజల కోసం పనిచేస్తున్నావు అంటే తప్పు చేస్తే అందరూ సమానమే అన్నట్టుగా ఫస్ట్ ఆయనని బర్తరఫ్ చేయనుంటివి. బర్తరఫ్ చేసిన తర్వాత ఈ పిల్లగాని ఎంతసేపు పడుతుంది మీకు కనీసం ట్రేస్ చేయడం, పోలీసులకు ట్రేస్ చేయడం చేత కావట్లేదు అన్నప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అన్నట్టే. నీకు అసలుకి చేత కాదు, వ్యవస్థ చేత కాదు, నీకు వచ్చేసి పని చేయడం చేత కాదని మోడీ నిర్లక్ష్యం, ఇది మోడీ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాడనే ఈరోజు చెప్పుకోవాలి. దేశ రక్షణ లేదు ఈ మోడీ పిఎం ఉన్నంత వరకు అనేది. అది మహిళలకు ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లకు అసలు రక్షణ లేదు. ఈ బేటీ బచావో కాదు బేటీ పటావో అనే దాంట్లో ఈయన ప్రచారం చేస్తున్నాడు, అదే విధంగా ఉన్నాడు. అది అందరికి తెలిసిన విషయం.